ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అక్షర సత్యం ఏంటంటే, నిద్ర దేవత మనకి ఎందుకు పెట్టింది అంటే, మెలకువతో ఉంటే ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు చేస్తూ 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 పూర్తిగా శరీరంలో ఎనర్జీ అంతా ఖర్చు అయిపోయిన తర్వాత శరీరం ఏమైతుందంటే క్షీణించిపోతుంది. అంటే ఆలోచన వల్ల ఏమైతుందంటే నీ లోపల ఉన్న ప్రాణశక్తి అంతా కరిగిపోయింది. ప్రాణశక్తి లేకుంటే మనం ఏం చేయలేం. కాబట్టి నువ్వు నడవాలన్నా, నువ్వు మాట్లాడాలన్నా, చిన్న ముందు ఎత్తాలన్నా నీ లోపల ఏం కావాలి? ప్రాణశక్తి, విశ్వశక్తి, పరమాత్మ శక్తి కావాలి. అది ఏమైపోతుంది? నీ ఆలోచనల వల్ల ఏమైపోతుంది? మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అలా ఇంకా రాత్రి కూడా తెలియకుంటే ఇంకా సర్వనాశనం అయిపోయి తొందరగా మరణం తీసుకుంటావని చెప్పి ఆలోచనని ఆపడానికి, అర్థమవుతుందా? ఆలోచనని ఆపడం అంటే ధ్యానమే కదా. వినండి, ఆలోచనని చిత్తవృత్తి నిరోధం. ధ్యానం అంటే ఏంటిది? చిత్తవృత్తి అంటే మన చిత్తము చేసే వృత్తిని, వృత్తి అంటే పని. మనకు మనసు ఉంది, చిత్తం ఉంది. నీ చిత్తం ఏడుంది? శివుని మీద ఉందా అని తిడతాం కదా. నీ చిత్తం ఎటువైందే అంటాం, అంటామా లేదా అమ్మ? దొడ్డు భాషలు అంటే ఆ చిత్తము చేసే పని ఏంటిది? ప్రతి క్షణం పనికి మళ్ళీ ఆలోచనలని మళ్ళీ 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 గుర్తు చేయడమే దాని పని. అర్థమవుతుందా? అలాంటి చిత్తాన్ని రాత్రి పడుకోబెట్టాలి. పొద్దు నిండా అదే పని చేస్తుంది. మనసులో ఒక భాగం అది చిత్తం. అహంకారం, బుద్ధి, ఈ 4 ఉంటాయి అందులో. ఈ చిత్తం చాలా డేంజర్ అన్నట్టు. అలాంటి చిత్తము ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేదానికి నువ్వేమన్నా పని చేయు, నీ పనితో పాటు అది కూడా పని చేస్తుంది. చేస్తుందా లేదా? అలా ఏమైపోతా అంటే మన లోపల ప్రాణశక్తి అంతా కరిగిపోయి నీ శరీరంలో ప్రాణశక్తి లేక శరీరానికి రోగాల పాలయ్యి కుంచుకపోయి కుళ్ళిపోయి తొందరగా మరణం వస్తుంది. అందుకనే భగవంతుడు నిద్రదేవత మనకి నిద్రని పెట్టింది. ఈ టైంకి వండాలి, ఈ టైంకి లేవాలని కూడా శాస్త్రాలలో రాసి ఉంది. మనకి ఎప్పుడు వండాలి, ఎప్పుడు లేస్తే, ఎప్పుడు వండి ఎప్పుడు లేస్తే మన బ్రెయిన్ షార్ప్ గా తయారవుతుంది అన్నది కూడా మనకు పెట్టడం జరిగింది. మనకు తెలుసా ఈ విషయం? అంటే అలా మనకి ఆలోచనని ఆపడానికి, చిత్తం యొక్క చేసే పనిని పూర్తిగా రాత్రంతా ఆపేయడానికి. అది ఒక రోజు మీరు రాత్రంతా ఆపేయకుండా చిత్తం రాత్రి పాటు పొద్దున నిండా మీరు పని చేయండి. తెల్లారి మీరు మనుషులే కాదు, అసలు కాలేసి కాలు నడవలే, నిద్ర వస్తూనే ఉంటది. ఏదైనా పని చేద్దామంటే కూరుకొస్తుంది. ఏ పని చేయలేదు, చేతులు లేవై, కాళ్ళు లేవై, ఏం కాదు. అంటే నిద్ర ఎందుకు అంటే మన ఆలోచనలని పూర్తిగా కొన్ని గంటలన్నా గాఢ నిద్రలోకి వెళ్తేనే ఆలోచన ఆగిపోతుంది. మధ్యలో మనకు 3 నిద్రలు ఉంటాయండి. ఒకటే మంచం మీద పడుకుంటాం ఫోన్ పట్టుకొని, దాన్ని జాగృత అవస్థ అంటాం. బెడ్ మీద అయితే వంటాం, కానీ ఫోన్ పట్టుకుంటాం, లేకపోతే బుక్ పట్టుకుంటాం, లేదా పేపర్ పట్టుకుంటాం, లేకపోతే ముచ్చట పెడతాం. దాన్ని జాగృత అవస్థ అంటాం. రెండవది, ఫోన్ పక్కకి పెట్టి మంచిగా పడుకుంటావు, మెల్లగా కూర్పులోకి వెళ్తావు, అక్కడ కలలు పడుతూ ఉంటాయి. స్వప్నావస్థ అంటాం దాన్ని. అంటే కలలు పడుతూ ఉంటాయి. స్వప్నాలు అంటే, కలలు అంటే స్వప్నాలు వస్తూ ఉంటాయి. అక్కడికి పోయినట్టు, ఇక్కడికి పోయినట్టు, దాన్ని కలిసినట్టు, దీన్ని కలిసినట్టు కలలు వస్తూ ఉంటాయి. ఇది రెండవ నిద్ర. అసలైన నిద్ర పేరు సుషుప్త నిద్ర. అంటే గాఢం, అక్కడ కలలుండయి, అసలు నువ్వే ఉండవు. నీ శరీరంలో పూర్తిగా ఉంటే కట్టెనే ఉంటది. ఈ శరీరం అనే కట్టె మాత్రమే ఉంటది అక్కడ. ఇందులో ఉన్న మొత్తం అంతా కూడా శక్తితో ఉంటుంది. అంతా
అప్పుడు ఏమైతుందంటే సుషుప్తావస్థలోకి మనం ఎప్పుడైతే గాఢ నిద్రలోకి వెళ్తామో అమ్మా, మన శరీరం పైన చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలు ఉన్నాయా లేదా డౌటింగ్. ఒకసారి మీ శరీరం మీద వెంట్రుకలు ఉన్నాయి, ఇగ్గుకోండి. పైనుంచి కింద నెత్తి మీద ఎంటికలు కావు, ఈయనే లేవు ఎంటికలు, పైనుంచి కింది వరకు ఎంటికలు ఉన్నాయి, గింజుకోండి, ఇట్లా కనిపిస్తాయి. ఇగో ఇక్కడ ఉన్నాయి, అసలు ఎంటికే లేని చోటు లేదు. ఆ ఎంటిక కింద ఏముంది అంటే సూక్ష్మ రంధ్రం ఉంది, పిండి పట్టే జల్లెడలాగా. ఆ జల్లెడ ఏం చెప్తుంది నీకంటే పిండి పడతాం కదా, అది అలా నీ శరీరం కూడా అలాగే ఉంది. అందుకే కదా చెమట ఎందుకు బయటకు వస్తుంది, మరి రంధ్రం లేకపోతే ఎలా వస్తుందండి? ఆ రంధ్రాలు రాత్రి ఓపెన్ అవుతాయండి. మీరు ఎప్పుడు ఓపెన్ అవుతాయండి? గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ శరీరం పైన మొత్తం రంధ్రాలు స్వేద రంధ్రాలు అంటాం. అవన్నీ తెరుచుకుంటాయమ్మ రాత్రి. ఎప్పుడు ఇది మర్చిపోకండి. అందుకే మీరు గాఢ నిద్ర పోవాలంటే మరి ఏం చేయాలా? ఆలోచన, ధ్యానం కాడికి ఉరుగుతారు, ప్రతిదీ ధ్యానమే అంటది. ఆలోచించుకుంటా ఉండకుండా కాస్త మర్చిపోవడం, వదిలిపెట్టడం నేర్చుకోవాలి. ఏదైనా సంఘటన జరిగింది, మర్చిపోతామా? పట్టుకొని అది ఏమంటారు, దయ్యం పట్టినట్టు ఆ ఆలోచనలను పట్టుకొని ఉంటే రాత్రి నిద్ర వస్తుందా? అవే గుర్తొస్తాయి. అవి గుర్తొచ్చినప్పుడు నిద్ర ఎక్కడ పడుతుంది? అందుకే మనం తొందరగా మరణిస్తున్నాం. కలియుగంలో ఎప్పుడు మరణం రావాలి అంటే 120 సంవత్సరాలు బతికినోడు ఉన్నాడా? యోగం తప్ప. మామూలు మనిషి 120 సంవత్సరాలు బ్రతకాలి అంటే మన కలియుగం యొక్క ఆయుస్సు మనిషికి ఇన్ని కాలాలు. అదే మనకి త్రేతాయుగంలో 11,000 సంవత్సరాలు రామునికి ఆయుష్. 11,000 ఎక్కడ, 120 ఎక్కడ? ఒక మనిషికి కలియుగంలో 120 సంవత్సరాలు మాత్రమే ఇచ్చిండు, కానీ ఆ 120 సంవత్సరాలు కూడా మనం బతకట్లేదు. కాకపోతే యోగులు ధ్యానం చేసి ఆలోచనని నిర్మూల్యం చేసి ఆత్మతో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఆత్మతో అంటే మనతో మనం ఉన్న వాళ్ళకి మాత్రమే అమ్మా 200 సంవత్సరాలు బతుకుతున్నారు, 150 సంవత్సరాలు బతుకుతున్నారు. మన దాంట్లోనే చూస్తున్నాం కదా 109 సంవత్సరాల యోగి వచ్చింది కదా గుట్ట మీదకి. ఏం పేరు ఆయన పేరు? ఆ పేరైతే గుర్తుంది కదా, ఆ రూపం గుర్తుందా? అంటే ఆయన ఎవరు? ఒక ధ్యాని, ఒక ఋషి, ఒక యోగి. ఆయన ఎవరితో ఉన్నాడు? ఆత్మతో. కాబట్టి ఆయన ఎలా ఉన్నాడు? మనలాగా పంకు ఉన్నాడా? మరి అలా ఉండడానికి కారణం ఏంది? ఆయన ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఆయనకి? 108, 9. ఇంకెన్ని రోజులన్నా బతుకుతాట్టే ఉన్నాడా లేదా? అంటే కారణం ధ్యానం. అంటే ధ్యానం అంటే ఏంది? మళ్ళా మనస్సుతో లేడు. ఏదన్నా జరగని వదిలిపెట్టాలా, ఆత్మతో కనెక్ట్ అయి ఉండాలా. ఆత్మతో కనెక్ట్ అయితే ప్రాణశక్తిని ఎక్కువ తీసుకుంటాం, కాబట్టి శరీరం అంత తొందరగా మరణించదు. అర్థమైందా? అందుకని మన శరీరానికి మనం ఏం అందించాలి? అన్నమో నీళ్ళో కాదు. అవి మళ్ళా అసలైంది ఏదంటే ప్రాణము పోసే ప్రాణశక్తి. మరి అది ఎక్కడుంది? నీ శ్వాసలో ఉంది, బయట ఉంది, లోపల ఉంది, అంతటా ఉంది. ఎక్కడెక్కడ ఉందంటే ప్రాణశక్తి బయట ఉంది, లోపల ఉంది, నీ లోపల కూడా ఉంది, ఈ శ్వాసలో కూడా ఉంది. అందుకే పత్రిజీ శ్వాస మీద ధ్యాస అని చెప్పింది.
ఏముంది అందులో? ప్రాణ శక్తి ఉంది. కాబట్టి ఆయన అంత గొప్ప జ్ఞానాన్ని, అంతగా రీసెర్చ్ అంటే అందులో ఏముందో సత్యాన్ని కనిపెట్టని మనకి అందించిన మహానుభావుడు పత్రిజీ. సప్ప ఉన్నాయి సప్పాలు. మళ్ళొకసారి, ధ్యానం సర్వరోగ నివారిణి అనే కదా మనం ధ్యానంలోకి వచ్చినాం. మరి ధ్యానం ద్వారా మనకి ఏ రోగం తగ్గింది? ధ్యానం సకల భోగ కార్యం. ధ్యానం ద్వారా మనకి ఏం భోగం వచ్చింది? నాకైతే వచ్చినాయి, నేను చెప్తా కావాలంటే మీరు చెప్పాలి. ఇప్పుడు ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. సత్య జ్ఞాన ప్రసాదిని అంటే సత్యం ఉంటుంది. ధ్యానం అంటే సత్యము. ఆ సత్యంతో ఉంటే జ్ఞానం వస్తుంది. ఈ సత్యంతో జ్ఞానంతో ఉంటే అది ప్రసాదం మారుతుంది. అంటే ఇక్కడ మరి ధ్యానం సర్వరోగ నివారిణి అన్నారు. ఎంతమంది రోగాలని తగ్గించుకున్నారో చేతులు ఆవట్టండి, మంచిగా ఆవట్టండి, కాసేపు ఉంచండి మేడం. మరి ఇప్పటి నుంచి అలా మారుదామా లేదా? ధ్యానము 3 గంటలు చేసినామంటాం, 4 గంటలు చేసినామంటాం, ఏమన్నా అంటే అమావాస్య ధ్యానం అంటాం, ఏమన్నా అంటే పౌర్ణమి ధ్యానం అంటాం. వాస్తవమే చేస్తున్నావు, కానీ లాభం ఏంటి? కాపాడుకుంటున్నావా? చేయడం గొప్పనా, చేస్తూ కాపాడుకోవడం గొప్పనా? పంట అయితే వేసినావు పొలాలపై, దాన్ని కాపాడుకోవడానికి ఎన్ని చేస్తామండి? నువ్వు పంట పొలాలలో విత్తనాలు అలికినావు, అయిపోయిందా నీ బాధ్యత? అది నీ చేతుకు వచ్చేంత వరకు దానికి ఎంత రక్షణ ఉంటుందండి మీ ద్వారా? పందులు వస్తాయా, అవి వస్తాయా, ఎడ్లు వస్తాయా, ఇవి వస్తాయా, పురుగు వస్తుందా, అది వస్తుందా, ఇది వస్తుందా అని ఆ పంటని ఎలా కాపాడుకుంటున్నావో నీ ఇంటికి వచ్చేదాకా, అలాగే నీ ధ్యానం చేస్తూ ఆ యొక్క శక్తిని కూడా నువ్వు కాపాడుకోవాలి. ఆ ముచ్చట నీకెందుకు అని నీకు అనిపించాలి. అక్కడికి నీ నిగ్గద్దు, నీ మనసు అటు వెళ్ళొద్దు. ఆ చెత్త అని నువ్వు గుర్తుంచుకోవాలి. ఆ చెత్త మనకి ఎందుకు అనాలి. అలా మనం ఎదగాలండి. అలా ఎదిగారా మీరు? మరి ఎదగకపోతే మీరు ముసుకేసుకున్నట్టే కదా. ఏం ముసుకు? ఒక బుర్కా వేసుకున్నారు, దాని పేరే ధ్యానము. ఆ బుర్కను తీసేయాలి. ధ్యానం అనే బుర్క వేసుకొని నేను పౌర్ణమి ధ్యానం చేసిన అంటే మన లోపల ఎంత మార్పు వచ్చిందో మనం చెక్ చేయకపోతే ఎందుకండి? అంటే ధ్యానం అనేది మార్పు కోసం అండి. ఏదో మనం ఉన్నాము మామూలుగా ఉన్నామండి. ఎందుకంటే ఎందుకు మామూలుగా ఉన్నాం? మనం మేడికెళ్ళి వచ్చినాం, జంతు జన్మ నుంచి వచ్చినాం. మానవ జన్మ మేడికెళ్ళి వచ్చిందంటే లాస్ట్ జంతు జన్మ నుంచి మానవ జన్మ. అందుకే అమాయకంగా ఏం తెలియనట్టు ఉంటాం. అక్కడ అంటే దాన్ని ఉన్న స్థితి అంటాం. ధ్యానం చేస్తే ఏమైతే అంటే ఉన్నత స్థితికి తీసుకెళ్తాం. నువ్వు ఉన్నది ఉన్న స్థితి అంటే మామూలు స్థితిలో ఉన్న నువ్వు ధ్యానం చేస్తే నీ లోపల అంత మార్పులు జరిగి గుణము లేని స్థితి, అద్భుతమైన స్థితిలోకి, ఉన్నతమైన స్థితిలోకి నీ తీసుకెళ్లేది ధ్యానం. కాబట్టి ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితిలోనే ఉంటున్నాం మనం, కానీ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళట్లేదు. ఫస్ట్ మారాల్సింది మన గుణం. ఇక్కడ మేడందే నడాలా, లావణ్య మేడందే నడాలా, ఇక్కడ ఆదిలాబాద్ లో సుంతా మేడందే నడాలి. ఇవన్నీ ఏంటి అండి? ఇవన్నీ ఏంటి? అహంకారం. ఇక్కడ లావణ్య మేడందిగా, లావణ్య మేడంతో పాటు నాగంపేట మాస్టర్లందరిది నడవాలి.
వాళ్ళందరిది ఒక్క మాటగా ఉండాలి. నీ మాటే నా మాట, నా మాటే నీ మాటగా ఎప్పుడైతే సెంటర్ నడుస్తుందో అద్భుతంగా మారిపోతుంది. అలా మారితే అమ్మా ఆ సెంటర్ కి ఎంత వైబ్రేషన్ వచ్చేస్తుందో ప్రకృతి నుంచి. అంటే అక్కడ ఏముంది? ఏకత్వం ఉంది. లావణ్య మాటని వినాలా, మిగతా సోలు ఈడేసేసి వినాలా, గిరి గీస ఉండద్దు. లావణ్య ఒక మాట చెప్పింది, నువ్వు ఒక మాట చెప్పు. ఏది సరి అయినదో అందరు కలిసి మాట్లాడుకొని ఒక దారికి రావడమే ఏకత్వం కదా. అప్పుడు ఏమైపోతా అంటే నువ్వు ఎనర్జీని అడగాల్సిన పని లేదు, నువ్వు ధ్యానం చేయాల్సిన పని లేదు. ఆ సెంటర్ కి ప్రకృతి ఎనర్జీని పంపిస్తుంది. ఏకత్వంగా ఉన్నారు కాబట్టి మీరందరూ. వాస్తవమా కాదా చెప్పండి? కానీ ఎలా జరుగుతున్నాయండి? అది ఏం చేస్తుందంటే అహాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే మనం చెక్ చేసుకోవాలి. మనం ఇక్కడ తప్పకుండా తెలుసుకోవాల్సిన అక్షర సత్యం ఏంటంటే ధ్యానం అసలు ఎందుకు చేయాలి? నాకు రోగం ఉంది నేను చేసిన అంటే అది కాదు. ఎందుకు చేయాలంటే నువ్వే దేవుడని తెలుసుకోవడం కోసం. నువ్వే దేవుడని తెలుసుకోవడం కోసం అని నేను. ఇందులో డౌట్ ఉన్నోళ్ళు చేతిలో పట్టండి. ఉంటాయి కంపల్సరీ, మీ అందరి లోపల ఉంది. ఒకసారి చేతిలో పట్టండి డౌట్ ఉన్నది. నువ్వే దేవుడని తెలుసుకోవడం కోసం అని. దేవుడు వేరు మనం వేరు అన్నోళ్ళు చేతిలో పట్టండి. తెలుసుకోవాలి ఇవన్నీ. అందరికీ ఉన్నదా డౌట్? అమ్మ ఏమన్నా అనుకోకూడదని అందరికీ ఉన్నది. ఎందుకంటే నేనేట్లా దేవుడిని అవుతా ఫస్ట్ సారి. ఇప్పుడు వాళ్ళు అనుభవించి చెప్తున్నది, ఆమె గట్టిగా చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇదేంటిది గట్టిగా చెప్పాలా? వినవాళ్ళే అందరు చెప్తారా? లావణ్య ఒకటి చెప్తారా? అయ్యో పేరు కూడా గట్టిగా చెప్పారా? మళ్ళీ అందరు చెప్పండి. చూడు ఇప్పుడు ఎట్లా వచ్చింది? భగవద్గీత. ఎవరు చెప్పిండు? భగవంతుడు. ఓళ్ళకి చెప్పిండు ఫస్ట్. అది మళ్ళా ఫస్ట్ ఓళ్ళకి చెప్పిండు. ఎవరికి చెప్పిండంటే ఒక నరునికి చెప్పింది ఎవరు? భగవంతుడు అంటే నారాయణ. చూడండి, అర్జునుడు అని పేరు పట్టకండి. అర్జునుడు ఎవరంటే మనిషి, అంటే మానవుడు, అంటే నరుడు. అర్థమవుతుందా? నారాయణుడు ఏమన్నాడు నరునికి? ఓ అర్జున, అంటే ఓ నరుడా, నువ్వు నేను ఎన్నో జన్మలెత్తినామంటున్నాడు. విన్నామా ఈ ముచ్చట? మహాభారతం చూస్తే వింటారు, మనం చూడం. ఎందుకు చూడమంటే అక్కడ ఇల్లమ్మ ఏమందో ఈ సీరియల్లో, ఈ పుల్లమ్మ ఏమందో ఈ సీరియల్లో, ఆ సీరియల్లో చూస్తాం. కార్తీక దీపంలో ఏమైంది, బ్రహ్మముడిలో ఏమైంది, అవి చూస్తాం మనం. ఇక్కడ ఏమన్నాడంటే నారాయణుడు నరునితోని, నారాయణుడు ఓ నరుడా, నువ్వు నేను కలిసి ఎన్నో జన్మలెత్తినాం, కానీ నేను తెలుసుకున్నాను, నువ్వు తెలుసుకోలే, నువ్వు నేను ఒక్కటే అని భగవద్గీతలో చెప్పింది. మరి నువ్వు నేను ఒక్కటే అని చెప్పి యోగివి కా, నువ్వు ధ్యానం చేసి తపస్సు చేసి యోగివి కా. యోగివి అంటే ఏంటిది? యోగం అంటే నీతో నువ్వుండు. నీతో అంటే నువ్వెవరు? మనం చూడండి ఎంత లోతులోకి చెప్పిండు ఆయన జ్ఞానం. ఓ నరుడా, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తినాం, నేనేమో తెలుసుకున్నా, పరమాత్మనైనా కృష్ణుడు భగవంతుడే దిగచ్చి కృష్ణుడు వేషమేసిండు.
ఆ కృష్ణుడు చెప్తున్నాడు అన్నట్టు ఇక్కడ అర్జునునికి, నేను మనిషి రూపం ఎత్తినా, నువ్వు మనిషి రూపం ఎత్తిన. నేనేమో మనిషి రూపం ఎత్తి నారాయణున్నైనా, నువ్వు మనిషిగానే ఉన్నావు. తేడా ఏంటి? నేను తెలుసుకున్నా, నువ్వు తెలుసుకోలే. మరి నువ్వు యోగివైతే నువ్వు నారాయణుని అవుతావు. యోగివి కా అన్నాడు. అంటే యోగం చెయ్యు అంటే నీతో నువ్వు ఉండడము, నీ లోపల ఉండడం, నీతో నువ్వు ఉండడం అంటే యోగం చేయడం, యోగివి కావడం. మరి నీతో నువ్వు ఉండడం అంటే నువ్వెవరు అసలు? ఎవరు నువ్వు? శరీరమా, మనసా, బుద్ధ? ఎవరు నువ్వు? మీరు చెప్పద్దమ్మా ఆన్సర్. మనకు తెలిసిన వాళ్ళని చెప్పద్దు. ఇక్కడ తెలియని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా తెలుసే కానీ అంటే పాత వాళ్ళు ఆన్సర్లు ఎప్పుడు కాదు. ఇక్కడ కొత్త వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కొంచెం డౌట్ ఉంది. నేను ఆత్మలమా, నేను శరీరమా, కొంచెం డౌట్ ఉంది. వాళ్ళకి క్లారిటీ రావాలంటే ఫస్ట్ వాళ్ళు నోరు తెరాలి. తెరుస్తారా? నోరు తెరుస్తారా? తెరాల. ఇప్పుడు శరీరం నేనంటావా, శరీరం నాది అంటావా? ఇప్పుడు ఇక్కడ ఒక బుక్ ఉందండి, ఇది నేను తీసుకొచ్చిన. ఈ భగవద్గీత నాది అంట, ఈ మైకు నాది అంట, అన్నీ నాది. ఈ శరీరం ఏంటిదంటే నాది. మీకు ఇంకా అర్థం కావాలంటే ఇప్పుడు నేను ఆదిలాబాద్ నుంచి వచ్చినా కదా, ఈ శరీరం వెళ్ళొచ్చింది ఒక బస్సులో. అర్థమవుతుందా? ఒక బస్సులో ఎక్కి ఆదిలాబాద్ నుండి నాగపేటకు వచ్చింది. ఈ శరీరాన్ని ఇక్కడికి రావాలంటే ఒక వస్తువు అవసరం పడ్డది కదా, ఆ వస్తువు లోపలికి ఎక్కి నేను ఇక్కడికి వచ్చిన. అంటే అక్కడి నుంచి ఇక్కడికి నేను ప్రయాణం చేసిన. అలాగే ఆదిలాబాద్ అంటే పైలోకం అనుకోండి, నాగంపేట అంటే భూలోకం అనుకోండి. అక్కడి నుంచి నేను ఇక్కడికి ఎలా వచ్చానో బస్సులో, అక్కడి నుంచి నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే అలా రావడానికి ఆత్మకి ఈ బస్సు అనే శరీరం కావాలి. ఇది లేకపోతే రాదు. నేను బస్సు లేకుండా వస్తానా అండి? బస్సో కారో ఏదో ఒకటి, అవేవి లేవండి నాకు. ఎలా వస్తా? రాను కదా. అలాగే పైన ఉన్న నువ్వు ఒరిజినల్ ఆత్మవి, అది భూమి మీదకి వచ్చినా కూడా నిలబడలేదండి. ఏమీ ముట్టుకోలేదు, ఏమీ పట్టుకోలేదు, ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు ఈ శరీరం లేకుంటే. అర్థమవుతుందా? అంటే ఆత్మకి ఇది శరీరం అనే దుస్తువు లేకుంటే ఏం చేయలేదు ఆత్మ. కాబట్టి నువ్వెవరంటే ఆత్మవి. అలా చెప్తున్నాడు అక్కడ. నువ్వెవరు తెలుసుకో అంటున్నాడు కృష్ణుడు. అంటే నారాయణుడు నరునికి చెప్తున్నాడు, నువ్వెవరో తెలుసుకో. అందుకనే ధ్యానం ఎందుకు అంటే మానవుడే జీవుడే దేవుడని తెలుసుకోవడం కోసం. అంటే జీవుడు వేరు, దేవుడు వేరు కాదు. ఈ జీవుడే దేవుడు అవ్వడానికి భూమి మీదకి నేర్చుకోవడానికి వచ్చిండు. మరి ఈ జీవుడు ఏడికి వెళ్ళొచ్చిండు? మీరందరూ ఏడికి వెళ్ళొచ్చిండండి? మీ అమ్మ కడుపులోకి వెళ్ళా, పైనకెళ్ళా, పైనకెళ్ళి అమ్మ కడుపులోకి వెళ్ళి ఫస్ట్ ఏడికి వెళ్ళొచ్చినట్టు పైన. అంటే ఒక జీవాత్మ పరమాత్మ నుంచి విడిపడింది. ఇప్పుడు మీరు అమ్మాయిని రాలేదా మేడం? నీకు ఒక ఆడపిల్ల పుట్టింది, అమ్మాయినా? నువ్వు అమ్మాయి పోయినాక అక్కడ ఆగిపోయిందా? నీ బిడ్డ కూడా అమ్మాయిందా? ఈమె బిడ్డ కూడా అమ్మాయిందా లేదు? చూడండి, ఈమె ఎలా అమ్మాయిందో ఈమె బిడ్డ కూడా అమ్మాయింది. ఆమె బిడ్డ కూడా మళ్ళీ అమ్మాయి అవుతుందా కాదా? ఎవరెవరము అమ్మాయితున్నామో మళ్ళీ వాళ్ళు కూడా అమ్మలైనట్టు పరమాత్మ ఒక బిడ్డని మీ కిందికి పంపిస్తే ఇలా మనము
జ్ఞానం తీసుకొని మనం కూడా అమ్మలమైతే మనకు అమ్మ అంటే పరమాత్మ. నీ బిడ్డ ఎలా అమ్మైందో ఆ పరమాత్మ నుంచి వచ్చిన బిడ్డలం మనం కూడా పరమాత్మలము అవ్వడానికి ఈ భూమి మీదకి వచ్చినాం. మనకు అన్ని విషయాలు అవగతమైతే అన్నట్టు. అంటే ఇవన్నీ మనకు తెలియమ్మా. అందుకే భగవంతుడు ఏం చేసిందంటే ఒక రూపం తీసుకొని రాముడిగా భూమి మీదకి వచ్చింది. మనం ఏం చేస్తున్నాం? ఆ రాముడే ఆగిపోయినాం అక్కడ. రాముడే దేవుడు. కానీ రాముడి స్థితిలో గొప్పగా ఉన్న దేవుడు ఒక ఆయన ఉంటాడు. అంటే ఆ చైతన్యమే రాముని రూపం తీసుకొని అయోధ్య రాముడిగా వచ్చింది. కానీ అయోధ్య రాముడి కంటే ముందు ఆత్మారాముడు ఉన్నాడండి. ఏడున్నాడు ఆత్మారాముడు? ఎక్కడున్నాడు చెప్పండి? మనసులోనా? నీ లోపల, నీ హృదయంలో. హృదయంలో ఎవరున్నారు? ఆత్మారాముడు, ఒరిజినల్ రాముడు ఉన్నాడు. మరి గుడిలో ఉన్నది ఎవరు? అయోధ్య రాముడు. అంటే ఈ రూపం లేని రాముడు ఆ రూపం తీసుకొని వచ్చిండు. అర్థమవుతుందా? ఈ ఒరిజినల్ రాముడు. రూపం లేదు ఇక్కడ నీ రామునికి. ఈ ఆత్మకి రూపం లేదు. ఈ ఆత్మ రాముడు ఎందుకు వచ్చిండు ఒక రూపం తీసుకొని? ధర్మం తప్పినవు. మనిషి ఏం చేసిండు? ధర్మం తప్పిండని ఆ ధర్మాన్ని చెప్పడానికి ఈ రూపం లేని రాముడు రూపం తీసుకొని అయోధ్యలో పుట్టి దశరథుని పుత్రునిగా వచ్చింది. ఆయనని ఏం చేసినాం? గుడిలో ఊపుండబెట్టినాం. ఆయనని పట్టుకొని ఈయన ఇడిసబెట్టినాం. అంటే డూప్లికేట్ పట్టుకొని ఒరిజినల్ ఇడిసబెట్టి. ఏది ఒరిజినల్ ఇక్కడ చెప్పండి? ఆత్మారాముడు ఒరిజినలా? అయోధ్య రాముడా? ఈయన లేకపోతే ఆయన ఎడికి వెళ్ళొచ్చిందండి. అంటే నువ్వు విగ్రహం పట్టుకున్నావు, కానీ ఒరిజినల్ విగ్రహము ఎన్ని రోజులు ఉంటది? ఖరాబ్ అవుతుందా? ఖరాబ్ కాదా? ఏదో ఒక రోజు శిథిలం అవుతుందా? కాదు. అంటే అక్కడ మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఒరిజినల్ ఆత్మారామునికి శిథిలం అవుతాడా? చచ్చిపోతాడా? శిథిలం అవుతాడా? నాశనం అవుతాడా? ఆత్మారాముడు ఒక చైతన్యం, ఒక పరమాత్మ, రూపము లేని సర్వాత్మ. అలాంటి ఆత్మారాముడు నీ గుండెల్లో ఉన్నాడు. ఆ గుండెల్లో ఉన్న ఆత్మారాముడు నీకు నేర్పడానికి, కేవలం నీకు నేర్పడానికి వస్తే మీరేమో ఆ నేర్పిన విగ్రహాన్ని పట్టుకున్నారు, ఆ మనిషిని పట్టుకున్నారు, కానీ నేర్పిన పదాలని పట్టుకోలేదు. మనం ఏం చేసినాం? పత్రిక ఏం చెప్పిండు? ఆ పాదాలు పట్టకుండి అన్నాడు. నా పదాలు పట్టుకోండి అన్నాడా లేదా? మరి మీరేం చేసిండు? రాముణ్ణి పట్టుకున్నారా? రాముని పదాలు పట్టుకున్నారా? మాట్లాడాలి. రాముణ్ణి పట్టుకుంది. మరి రాముని పదాలు పట్టుకున్నామా? ఒక్కటన్నా? రాముడు అంటే ఎవరు అసలు? ధర్మం. రాముడు అంటే ఎవరు? రాముడు అంటే విగ్రహం కాదండి. ఎందుకు మరి విగ్రహం అంటే మనం మర్చిపోతామని యోగులు ఏం చేసిండ్రు? ఒక దేవాలయంలా ఒక పవిత్రమైన ఆలయాన్ని నిర్మించి, ఒక శక్తిని నిర్మించి, ఏ రూపమైతే భూమి మీదకి వచ్చి ధర్మం చెప్పిందో ఆ రూపాన్ని గర్భగుడిలో నిలబెట్టి పైన గోపురం కట్టి, అంటే ఆ రూపాన్ని చూసినప్పుడు నీకేం గుర్తురాల? కొబ్బరికాయ గుర్తురాన్నా? అగరబత్తి గుర్తురాన్నా? నీ కోరికలు గుర్తురాన్నా? ఏం గుర్తురాల మేడం మీరు చెప్పండి? ధర్మం గుర్తురాల. ఇప్పుడు గుడికి పోయినామండి, రాముని గుడికి పోయినాం. రాముని విగ్రహం చూడగానే నీకేం రావాలి గుర్తుకు? ఓ రాముడు ఏం చెప్పిండు? ఆ ధర్మం గుర్తుకు రావాలి. ఎలా ఉండమన్నాడు? భార్యతో, భర్తతో, పిల్లలతో, సంతానంతో, సమాజంతో, ప్రతిదీ. రాముని విగ్రహం చూడగానే కొబ్బరికాయ గుర్తొచ్చుడు,
ఇగో నాకు ఈ కోరిక ఉంది, కోరిక ఇది కాదండి. రాముని గుడికి వెళ్ళగానే, రాముని విగ్రహం చూడగానే, రాముడు భూమి మీదకి ఎందుకు వచ్చిండు, ఏం చెప్పిండు, అది గుర్తుకు రావాలి. అందుకు గుడి పెట్టిండ్లు మీకు గుర్తు చేయడానికి. మనమేం చేస్తున్నాం, అది గుర్తు చేసుకుంటూ గంగలు పెట్టేసి గుడికెళ్ళి, ఇగో నువ్వు నాకు ఇది ఇయ్యు, నేను ఇది ఇస్తా. ఎంత హీనంగా బతుకుతున్నాం ఒకసారి ఆలోచించండి. ఒక మంచి ఆలోచన చేయండి. మనకేమర్థమైందండి, మరి అంత గొప్ప రాముడు, ఆత్మారాముడు, చైతన్యం భూమి మీదకి కిందికి వచ్చిందండి. అధర్మాన్ని నడనీయకుండా వచ్చిండండి భూమి మీదకి. అలాంటి గొప్పవాన్ని ఎంత హీనంగా గుడిలో బంధించి, ఆ గుడిలో ఉండబెట్టి, నాకు ఇది ఇయ్యు, నీకు ఇది ఇస్తా, నాకు ఇది ఇయ్యు, నీకు ఇది ఇస్తా, ఇదే పని. అగరబత్తులు ముట్టియాలా, కొబ్బరికాయ కొట్టాలా, పెళ్లిళ్ళు చేయాలా, ప్రసాదం తినాలి. ఇంతకు మించి ఏమన్నా చేస్తున్నామా అమ్మా చెప్పండి. లాస్ట్ లో ఉన్న వాళ్ళు సపరి ఎత్తులే మౌనరథమా. మనం ఆలోచించాలి, అసలు ఏం చేస్తున్నాం, వాస్తవమా కాదా ఇప్పుడు మనం మాట్లాడుకున్నది. అసలుని బయలుపెట్టి ఆ మాటలు, మరి ఆయనకు వచ్చే పని ఏముందండి భూమి మీదకి? ఈ చైతన్యము, అంతటా ఉన్న చైతన్యము ఒక రూపాన్ని తీసుకొని, ఒక అమ్మ కడుపున, ఒక అయ్య కడుపున ఒక రూపాన్ని తీసుకొని ఎందుకు వచ్చిండు అంటే, మీకు కనిపించాలి కాబట్టి, కనిపించడానికి ఒక రూపాన్ని తీసుకొని, ఆ రూపంతో మీకు చెప్పాడు కాబట్టి, ఆ రూపం చూసినప్పుడల్లా మీకు గుర్తు రావాలని ఆ రూపం తీసుకొని వచ్చిండండి. సేమ్ కృష్ణుడు కూడా అంతే, బుద్ధుడు కూడా అంతే. పత్రిజీ ఫోటో పెట్టుకోకుండా నడుతుందండి. పత్రిజీ ఫోటోలు 10 పెడతారు, వచ్చి పెట్టుకోకుండా నడుతుంది, అవసరం లేదన్నాడు ఆయన. కానీ పత్రిజీ పదాలు ప్రతి చోట పంచాలి, నువ్వు ఆచరించాలి. ఫోటో కంటే విలువైందండి అది. మనమే ఫోటోలకి ఇంపార్టెంట్ ఇస్తాం. ఎందుకు ఫోటోలు పెట్టుకోవాలంటే స్ఫూర్తి కోసం, ఆదర్శంగా తీసుకోవడం కోసం. వారిని చూడగానే, ఓ గాంధీ మహాత్ముని చూడగానే ఈయన మనకు స్వాతంత్రం తెచ్చిండు కదా అని గుర్తు చేసుకొని అలా ఉండడానికి. పత్రిజీని చూడంగానే, ఓ ఈయన ధ్యానం నేర్పిండు, శాకాహారం నేర్పిండు, జ్ఞానం నేర్పిండు, అది ఆచరించడానికి ఆయన ఫోటో చూడంగానే మనకు అది గుర్తు రాదు. తెలియని వాళ్ళు ఎందరో ఉంటారండి. ఇప్పుడు జ్ఞానంలోకి వచ్చే వాళ్ళకి పత్రిజీ అంటే ఎవరండి తెలియదు కదా, అందుకు ఫోటో. ఆ ఫోటో చూపించి, ఇగో ఈయన ఇది చెప్పిండు. అందుకే ఫోటో పూజించడానికో, పువ్వులు వేయడానికో, మాలలు వేయడానికో, వస్త్రాలు వేయడానికో, అగరబత్తులు ముట్టియడానికో కాదు, కేవలం ఆదర్శంగా తీసుకోవడం కోసం. ఆ రూపంలో ఉన్నప్పుడు మనకేం చెప్పిండో అది పట్టుకోవాలి. నువ్వు ఇంతెత్తు విగ్రహం పెట్టుకో, తప్పు లేదు. నువ్వు పెట్టుకోకపోవడం కూడా తప్పే, పెట్టుకో, కానీ ఆదర్శంగా తీసుకో. ఆదర్శంగా తీసుకొని ఆ రూపంలో ఉన్న ఆ యొక్క మాటలు గుర్తు చేసుకోవాలి. ఏం చెప్పిండి నచ్చి, సుంతా మేడం వచ్చి మస్తు చెప్పిపోయింది, పోయి నా ఫోటో పెట్టుకున్నారనుకోండి, మీరు నా మాటలన్నీ మర్చిపోయింది. ఇక ఏం చెప్పినా ఒక ముక్క లేదు నెట్టిలా. నా ఫోటో ఎందుకు వనికొస్తుంది, మీకు చెత్తకుండి లేడానికి వనికొస్తుంది. కానీ నా మాటలతో పాటు నా మాటలు గుర్తుంటే, ఇగో పలానా రోజు ఈ సుంతా మేడము ఇగో ఇది చెప్పింది, మేము ఇది ఆచరిస్తున్నాం, అది ఫస్ట్ గుర్తుంచుకోవాలి, తర్వాత ఫోటో. అర్థమైందా అమ్మా? ఎందుకు గుడిలు కట్టిండ్లు, ఎందుకు విగ్రహాలు పెట్టిండ్లు, ఎందుకు ఫోటోలు అంటే, వాళ్ళు చెప్పిన జ్ఞానం, ధర్మం, సత్యం గుర్తు చేయడానికి. అలా చూడంగానే అది గుర్తు రాల. వస్తుందా మరి మనకి? ఒక్క పాయింట్ చెప్పి క్లోజ్ చేస్తాం. అసలు అయోధ్యలో
మీరు గమనించండి, ఎన్నో ఏండ్ల నుంచి పోరాటం జరుగుతుంది అయోధ్యలో. ఏ రోజన్నా గుడి వచ్చిందా? ఇన్ని రోజులు? మరి పోరాటం చేయడానికి కొందరికి అర్హత ఉంది, అంతవరకే వచ్చిందండి వాళ్ళకి. కానీ విగ్రహము పెట్టడానికి, దేవాలయాన్ని నిర్మించడానికి ఎవరికి అర్హత ఉందో వాళ్ళ ద్వారా భూమి మీదకి వచ్చిందా లేదు? అంటే దానికోసం పోరాటం చేసిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారండి. ఎందరో చనిపోయిండ్రు, వాళ్ళు అంతవరకే వచ్చిండ్రు, పోరాటం వరకే వచ్చిండ్రు వాళ్ళు. కానీ ఒక యోగి, నరేంద్ర మోడీ ఒక యోగి అండి. ఆయన ద్వారా మరి అయోధ్య రావడం, మరి ప్రాణ ప్రతిష్ఠ ఏ రోజు జరిగిందో మీకు గుర్తుందా? ఏ రోజు? కరెక్టే మేడం, ఎందుకు భయపడుతున్నారు? చెప్పండి గట్టిగా. 22. ఏం నెల? ఏం నెల? కరెక్టేనండి, జనవరిలో 22న ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అంటే మనకు నరేంద్ర మోడీ ఏం మెసేజ్ ఇచ్చిండు మీకు తెలుసా? ధర్మాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేసిండు, విగ్రహాన్ని కాదు. కానీ అందరూ ఏమనుకున్నారు? బాలరాముణ్ణి ప్రాణ ప్రతిష్ఠ చేసిందని మీరు అనుకున్నారు. మళ్ళీ ఆయన మాట్లాడిన మెసేజ్ విన్నారో లేదో అందరూ? ఈ రోజు మనం బాలరాముణ్ణి ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవడం అంటే ఏంటి? మరొక్కసారి ధర్మాన్ని గుర్తు చేయడానికి ఈ రోజు ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నాను అని చెప్పాడండి. మనకి ధర్మం మర్చిపోయినాం కాబట్టి. చూడండి, పోతున్నాం, అందరం అయోధ్య పోతున్నాం. ధర్మంతో ఉన్నవాడు అయోధ్య పోవాల్సిన అవసరం లేదండి, నీ లోపలనే ఉంది కాబట్టి. అయోధ్య అంటేనే నువ్వు, దశరథుడు అంటే నీ 10 ఇంద్రియాలు, ఇదే అయోధ్య. ఈ శరీరమే ఒక అయోధ్య అండి. పత్రిజీ ఎంత జ్ఞానం వివరించిందండి అసలు. ఆ నిజమైన ఆ గురువుని దక్కించుకోవడం మన లక్ అండి. పత్రిజీని దక్కించుకోవడం మన లక్కు. ఇదే ఒక అయోధ్య. ఆ అయోధ్యలో ఎవరున్నారు? నేను, దశరథుడు. దశరథుడు అంటే 5 కర్మేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. అదే దశరథుడు. దశ అంటే 10, అంటే ఈ 5 ఇంద్రియాలని, కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని నడిపించేవాడు మనస్సు. ఎంత అద్భుతంగా వివరించిందండి. అయోధ్య అంటే మొత్తం మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువు రామాయణమేనండి. అది తెలుసుకుందాం తర్వాత తిన్నాక కూడా. మనం ఇక్కడ భగవద్గీత ఒక్కొక్క శ్లోకం నుంచి రేపు నేర్చుకుంటాం. ఫస్ట్ ఈ రోజు భగవద్గీత ఎందుకు వచ్చింది, కొన్ని విషయాలు వచ్చినాయి మనకి. భగవద్గీత ఎందుకు వచ్చింది, ఎవరి వల్ల భూమి మీదకి వచ్చింది, ఎందుకు వచ్చింది, మన ఇంట్లో ఎందుకు లేదు, ఇదంతా ఈరోజు చెప్పుకుందాం. రేపటి నుంచి ఏముంటుంది? ఒక్కొక్క శ్లోకం మనకేం చెప్తుంది. ఒక శ్లోకం ఉంది దాంట్లో, అందులో అసలు ఎన్ని ఉన్నాయంటే 700 శ్లోకాలు ఉన్నాయమ్మా. 700 శ్లోకాలలో పత్రిజీ ఏమన్నాడు తెలుసా? సింపుల్ గా ఈ భగవద్గీతలో 700 కూడా నువ్వు ఆచరించాల్సిన అవసరం లేదు, కేవలం ఒక్కటి, ఏదన్నా ఒకటి పట్టు, నువ్వొకటి, ఒకే ఒక్క శ్లోకం నువ్వు పట్టుకున్నా నువ్వు మనిషిగా మారుతావు. అంటే ఒక శ్లోకానికి ఎంత విలువ ఉందో చెప్పండి, అంటే ఎంత గొప్ప జ్ఞానం ఉంది. ఒక్కొక్క శ్లోకంలో ఎంతో జ్ఞానం ఉంది అని చెప్తున్నాడు పత్రిజీ. శ్లోకం చదవడం వస్తుందా, పాడడం వస్తుందా, ఇది ముఖ్యం కాదు. ఆ శ్లోకం మనకేం చెప్తుంది, నిన్నేం చేయమంటుంది, అది ముఖ్యమా కాదు చెప్పండి. ఇప్పుడు
మంచిగా మైక్ పట్టుకొని మంచిగా వాడతారు, లాభం లేదు. ఆ శ్లోకం ఏం చెప్తుందో నీకు తెలుసా ఫస్ట్? సునీత మేడంకి తెలుసా ఫస్ట్? అది ఆచరిస్తుందా ఫస్ట్? అది ముఖ్యం. అవి రేపటి నుంచి శ్లోకాల గురించి 2 రోజులు తెలుసుకుందాం. ఫస్ట్ శ్లోకాలు తెలుసుకోవడం ముఖ్యం కాదు, అది ఎందుకు వచ్చింది భూమి మీదకి, ఎలా వచ్చింది, అసలు అది ఎందుకు, అంతా మనం వివరించి తెలుసుకుందాం ఈరోజు. తొందరగా విని మౌనంగా విని తినగానే వచ్చి ధ్యానంలో కూర్చోడం. ముచ్చట్లు పెడితే మాత్రం మళ్ళీ యథాస్థితికే వస్తామండి. అర్థమైందమ్మా? ఇక్కడ వచ్చిన సమయం మనం కేటాయించుకోవాలా, వృధా చేసుకోకుండా చక్కగా ప్రసాదం తొందరగా తిని మళ్ళీ వచ్చి ధ్యానంలో కూర్చున్నాక ఒక 15 నిమిషాలు ధ్యానం అయిన తర్వాత మనం ఏం చేద్దాం, మళ్ళీ క్లాస్లోకి వెళ్దాం, ఇంకా కొంచెం భగవద్గీత గురించి తెలుసుకుందాం. ఓకే.